హాయ్ ఫ్రెండ్స్, నీకు ఒక మంచి కథ చెప్తా వినండి. హైదరాబాద్లోని మణికొండ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మార్నింగ్ 6 గంటలకు బైక్ మీద వెళ్తున్నాడు. అది కొంచెం అడవి ప్రాంతం. మూత్రం కోసం బైక్ ఆపి మూత్రం పోయడానికి రోడ్డు కిందకి వెళ్ళి పోస్తుంటాడు. అతనికి సడన్గా పొదల చాటున 2 కాళ్ళు కనిపిస్తాయి. ఏంటా అని చూడ్డానికి కొంచెం ముందుకు వెళ్ళి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. అతనికి భయం వేస్తుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. మీడియా వాళ్ళు కూడా వస్తారు. వెంటనే టీవీలో మణికొండ ప్రాంతంలో ఒక అమ్మాయి శవం అని వస్తుంది. అది చూసిన చనిపోయిన అమ్మాయి ఫ్రెండ్ ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొన్ని విషయాలు పోలీసులకు చెప్తుంది. తను నా ఫ్రెండ్ అని, నైట్ ఊరు నుండి సిటీకి వచ్చేటప్పుడు గచ్చిబౌలి బ్రిడ్జి దగ్గర నేను దిగుతాను, నువ్వు స్కూటీ మీద వచ్చి నన్ను రిసీవ్ చేసుకో అని చెప్పింది. నేను మార్నింగ్ వచ్చి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే తన వేరే ఫ్రెండ్కు ఫోన్ చేశాను, తను నా దగ్గరకు కూడా రాలేదని చెప్పింది. నాకు కొంచెం భయం వేసింది. వెంటనే హాస్టల్కి వెళ్ళాను. తను హాస్టల్ దగ్గర కూడా రాలేదని తెలిసింది. తన గురించి ఆలోచిస్తూనే హాస్టల్లోనే ఉండిపోయాను. తాను చనిపోయిందని వెంటనే న్యూస్ ఛానల్ చూడమని తన ఫ్రెండ్ ఒకరు నాకు చెప్పింది. వెంటనే నేను చూశాక షాక్ అయిపోయాను. తర్వాత మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పింది పోలీసులకు. పోలీసులు చనిపోయిన అమ్మాయి ఫోన్ నెంబర్ను తీసుకొని కాల్ డేటా చూశారు. అనుమానితంగా ఎవరూ లేరు. లవ్ స్టోరీస్ కూడా లేవు అని తెలుసుకున్నారు. పోలీసులకు ఈ క్రైమ్ సీన్లో కొన్ని ఆధారాలు దొరికాయి. అవి ఏమిటంటే, ఆ అమ్మాయిని 4 వీలర్ వెహికల్లో తీసుకొచ్చినట్లు రోడ్డు మీద గుర్తులు కనిపించాయి. ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదు. వెంటనే ఆ అమ్మాయి చనిపోయిన చుట్టూ ఉన్న ఏరియాలో అందరినీ అడిగారు. అందరూ మాకు ఏమీ తెలియదు, మేము ఎవరిని ఆ ఏరియాలో చూడలేదు అని చెప్పారు. ఏమైనా సమాచారం దొరికితే చెప్పమని పోలీసులు ఆ ఏరియాలో ఉన్న అందరికీ చెప్పారు. సీసీ కెమెరాలు కూడా వెతికారు, కానీ ఫలితం లేదు. కొన్ని రోజుల తర్వాత సిటీలోని స్టూడెంట్స్, ఒక చదువుకునే స్టూడెంట్ చనిపోయి ఇన్ని రోజులైనా పోలీసులు ఇంకా హంతకుడిని పట్టుకోలేదంటూ నిరసన చేస్తున్నారు. పోలీసులకు ఈ కేసు ఒక సవాలుగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు అందరూ 10 టీంలుగా మారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులకు దొరికిన ఆధారాలు బేస్ చేసుకొని 4 వీలర్స్ డ్రైవర్స్లను ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్లను చెక్ చేయాలని నిర్ణయించుకున్నారు. హత్య జరిగిన రోజు అందరూ ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవాలని అనుకున్నారు. హైదరాబాద్లో ఉన్న అన్ని క్యాబ్ డ్రైవర్లను ఎంక్వైరీ చేయాలనుకున్నారు. అందరూ క్యాబ్ డ్రైవర్లను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అందరి దగ్గర వాళ్ళ గుర్తింపు కార్డులను పరీక్షించారు. నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టారు. అందులో కొంతమంది జైలు కూడా వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. అందరినీ ఒక్కొక్కరిగా విచారించడం స్టార్ట్ చేశారు. హత్య జరిగిన రోజు వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అందరినీ విచారించారు, ఒక్కరిని తప్ప. అతని గురించి మొత్తం సమాచారం ఆ క్యాబ్ కంపెనీలో సరిగ్గా డేటా లేదు. వెంటనే పోలీసులకు డౌట్ వచ్చింది. అతని ఫోన్లో లొకేషన్ గుర్తించక హత్య జరిగిన రోజు ఆ అమ్మాయి చనిపోయే లొకేషన్లోనే ఉన్నట్లు గుర్తించారు. తన నెంబర్కు ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బట్ అతని ఫోన్ లాస్ట్ లొకేషన్ వైజాగ్ అని చూపిస్తుంది. అప్పుడప్పుడు ఫోన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. వెంటనే పోలీసులు వైజాగ్ వెళ్లారు. లోకల్ పోలీసుల సహాయంతో అతన్ని చాలా ఈజీగా పట్టుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనికి పోలీస్ స్టేషన్లో విచారించారు. పోలీసులకి ఒక షాక్ నిజం తెలిసింది. అమ్మాయిని చంపింది వీడే కాదు, ఇంకా ఒకడు ఉన్నాడు అని. వెంటనే వాడి దగ్గరికి తీసుకెళ్లారు. వాడి ఇంట్లో తనిఖీ చేయగా చనిపోయిన అమ్మాయి ఫోన్తో పాటు బ్యాగ్ కనిపించింది. ఇంకా హత్య చేసింది వీళ్ళే అని ఫిక్స్ అయిపోయారు పోలీసులు. వీళ్ళ ఇద్దరిని హైదరాబాద్కు తీసుకువచ్చి అసలు ఏం జరిగిందో చెప్పమన్నారు. వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. ఊరు నుంచి సిటీకి బయలుదేరిన అమ్మాయి బస్సు డైలీ వచ్చే టైం కాకుండా ఆ రోజు 1 గంట ముందు వచ్చింది. బస్సులో నుంచి దిగి రోడ్ సైడ్ నిల్చుంది ఆ అమ్మాయి. ఆ టైంలో ఫ్రెండ్కు ఫోన్ చేయడం ఎందుకని డైరెక్ట్ హాస్టల్కే ఏమైనా వెహికల్లో వెళ్దామని డిసైడ్ చేసుకుంది. ఫ్రెండ్కు ఫోన్ చేయడం మానేసింది. అలా వెయిట్ చేస్తుండగా ఒక క్యాబ్ వచ్చింది. తానే ఆ క్యాబ్ను ఆపింది. అప్పటికే క్యాబ్లో డ్రైవర్తో పాటు ఇంకొకడు ఉన్నాడు. అయినా ఆ అమ్మాయి భయపడకుండా పలానా ఏరియాకి వెళ్ళాలని చెప్పి క్యాబ్లో కూర్చుంది. క్యాబ్ వెనకాల పక్కన ఉన్నవాడు అమ్మాయిని గమనించాడు. బ్యాగ్ ఉంది, మళ్ళీ మెడలో గోల్డ్ ఉండడం గమనించాడు. ఇద్దరు క్యాబ్ లోపల ఉండే మిర్రర్లో చూసుకొని సైగ చేసుకున్నారు. అమ్మాయి చెవిలో హెడ్సెట్ పెట్టుకుని పాటలు వింటుంది. వెంటనే అమ్మాయి నోరు మూసి బ్యాగ్ అండ్ మెడలో గోల్డ్ తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్నవాడు స్పీడ్గా మణికొండ వైపు కారు పోనిచ్చాడు. మణికొండలోని ఒక ఏరియాలో ఆ అమ్మాయిని కారులో నుండి బయటకు తోసేశారు. తను రోడ్డు మీద పడింది. వాళ్ళు ఇద్దరు కొంత దూరం వెళ్లారు. ఆ అమ్మాయి నెమ్మదిగా లేచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కారు మిర్రర్లో నుంచి గమనించిన ఇద్దరు మళ్ళీ కార్ రిటర్న్ వచ్చి ఒక చెట్టు సాటున తీసుకెళ్ళి
ఆ అమ్మాయిని చంపేశారు. వాళ్ళు ఆ అమ్మాయిని చంపాలని అనుకోలేదని, తను లేచి హెల్ప్ హెల్ప్ అని లేచేసరికి తన గురించి ఏమైనా పోలీసులకు చెప్తుందనే భయంతో వాళ్ళు ఆ అమ్మాయిని చంపేశారని చెప్పారు. ఈ కేసు ఛేదించినందుకు అందరూ పోలీసులను మెచ్చుకున్నారు.